ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ తీవ్ర చర్చనీయాంశమే. రాజకీయ కక్షపూరిత విద్వేషాలకి ఐపీఎస్లు బలిపశులయ్యారా, లేక జత్వానీ అనేటువంటి నటి ఫిర్యాదు ఆధారంగా సస్పెండ్ గురయ్యారా? అసలు ఈ జత్వానీ ఎవరు? ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు సర్కార్ తీసుకుంది? అధికారం చేపట్టిన 3 నెలల్లోనే ముగ్గురు ఐపీఎస్లను ఒకేసారి సస్పెండ్ చేయడం అంటే సాధారణ విషయం కాదు. ఇంత దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి దీనిపై మనం పూర్వపరాలను పరిశీలిస్తే, ముంబైకి చెందినటువంటి ప్రముఖ నటి కాదంబరి జత్వానీ తన స్థలాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేసిందని వైసీపీ నేత నాడు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీఎస్లు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని ముంబైలో ఉన్నటువంటి నటిని పట్టుకొచ్చి తల్లిదండ్రులతో సహా విచారించి వదిలేశారు. అక్కడితో ఆ కథ ముగిసిపోయింది. కానీ తిరిగి చంద్రబాబు సర్కార్ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మరోసారి జత్వానీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముంబై నుంచి వచ్చినటువంటి జత్వానీ ఇబ్రహీంపట్నంలో తనని పలానా ఐపీఎస్ అధికారులు ఇబ్బంది పెట్టారని, తన పోలీసు అధికారులు ఇబ్బంది పెట్టారని ఫిర్యాదు చేసి మళ్ళీ తిరిగి ముంబై అయిపోయింది. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి చంద్రబాబు సర్కార్ పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటే ఆదేశించారు. దీంతో డీజీపీ తిరుమలరావు దీనిపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి నివేదిక ప్రభుత్వానికి అందించారు. నివేదిక ఆధారంగా నాటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి సీతారామాంజనేయులు, విశాల్ ముని, క్రాంతిరాయణ టాటాలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులని ఈ వ్యవహారంలో అత్యుత్తమం ప్రదర్శించారు, వీరు ఖచ్చితంగా ఏకపక్షంగా వ్యవహరించారంటూ వీళ్ళు సస్పెండ్ చేశారు. ఇదే కాదంబరి జత్వానీ ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్తో సన్నిహితంగా ఉండేదని, వీరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో అక్కడ జిందాల్ తనపై అత్యాచారం చేయబడని కేసు ఫైల్ చేయించింది. జిందాల్ జగన్కి అత్యంత సన్నిహితుడు. దీంతో జిందాల్ జగన్ సహకారం తీసుకొని జత్వానీపై ఏపీలో కేసు నమోదు చేయించి అక్కడ కేసును మాఫీ చేయించేందుకు ఇక్కడ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగాన్ని వాడుకున్నాడు అనేటువంటి ఆరోపణగా చంద్రబాబు సర్కార్ చెబుతుంది. ఇవన్నీ పరిశీలిస్తే జత్వానీ వ్యవహారంలో ఐపీఎస్ని సస్పెండ్ చేయడం కరెక్టేనా అనేది చర్చగా మారింది. కొద్దిపాటి చిన్నపాటి వ్యవహారంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ని సస్పెండ్ చేయడం, ఇది ఏ విధమైనటువంటి సంకేతాలను ఇస్తుందనేది కూడా చర్చగా మారింది. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎటువంటి కక్షపూరిత రాజకీయాలు మేము చెయ్యం అని చెప్పని ప్రకటించినటువంటి సందర్భాలు. కానీ ఆయన అధికారంలోకి వచ్చినట్టు నుంచి వైసీపీ నేతలను ఎక్కడో చోట అరెస్ట్ చేయడం, వైసీపీ నేతలకు సంబంధించినటువంటి కేసులు తిరగడం జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ జత్వానీ వ్యవహారాన్ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చి విచారణ చేపట్టారు. అయితే ఐపీఎస్లు సస్పెండ్ చేయడంతో అవుతారా, లేక ఈ ఐపీఎస్లతో పాటు ఇబ్రహీంపట్నంలో సిఐ సత్యనారాయణని, ఏసీపీ హనుమంతరావును కూడా సస్పెండ్ చేశారు ఈ కేసు వ్యవహారంలో, కాదంబరి జత్వానీ వ్యవహారంలో. ఆనాటి ప్రధాన సలహాదారుగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా ఈ కేసు వ్యవహారంలో బాగా ఆరోపణలు ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి సూచనలు అనుసరించే వీరు ఇలా చేశారు అనేటువంటి, అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి ఆగుతారా, లేక ఎక్కడి నుంచి నాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే జిందాల్కి సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, జిందాల్ వ్యవహారంలోనే జత్వానీ కేసు పెట్టింది. జత్వానీ కోసమే ఇక్కడ కేసు పెట్టి జిందాల్కి సహకరించేందుకు ఇదంతా చేశారనేటువంటిది జగన్ మీద కూడా ఆరోపణ చేస్తూ చివరికి జగన్ని, నాటి హోంమంత్రికి ఉన్నటువంటి తానేటి వనితను కూడా అరెస్ట్ చేస్తారనేది కూడా అంతటా కూడా చర్చనీయాంశమే. అంటే కాదంబరి జత్వానీ అనేటువంటి యొక్క వ్యవహారాన్ని పట్టుకొని నాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ అరెస్ట్ చేసేదానికి చంద్రబాబు పవన్ కలుగుతున్నారు అనేటువంటిది అంతటా కూడా చర్చ అయింది. జగన్ అరెస్ట్ చేయడానికి ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి కాదంబరి జత్వాన్ని ఏపీకి తీసుకొచ్చి ముగ్గురు ఐపీఎస్ని సస్పెండ్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ అరెస్ట్ చేయాలా అనేటువంటి కూడా విమర్శలు కనిపిస్తున్నారు. టోటల్గా చంద్రబాబు ముగ్గురు ఐపీఎస్ని సస్పెండ్ చేసి ఐపీఎస్కి ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు, పోలీస్ యంత్రాంగానికి ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు? అంటే మేము చెప్పినట్లుగా రెడ్ బుక్లో ఉన్నటువంటి ఐపీఎస్లు, పోలీసు అధికారుల పేర్లను ఖచ్చితంగా సస్పెండ్ చేసి తీరతామనేటువంటి సంకేతాలు ఇస్తున్నారా, లేక చిన్నపాటి తప్పైనా పెద్దగా చూపించి సస్పెండ్ చేస్తున్నారా? సాధారణ ఈ రాష్ట్రంలోనే పరిపాలన అంటే ఐపీఎస్, ఐఏఎస్ మీద ఆధారపడుతుంది. రాబోయే ప్రభుత్వాలకి ఇది ఒక మార్గంగా చూపిస్తున్నారా? అంటే ఎవరు అధికారం ఉంటే వారికి అనుకూలంగా అధికారం పనిచేయడం,
ఎక్కడైనా జరిగే పని, ఏ రాష్ట్రంలో అయినా. రేపు మళ్ళీ ప్రభుత్వం మారితే ఇప్పుడు ఎవరైతే ఈ ప్రభుత్వంలో అనుకూలంగా వ్యవహరించారో వాళ్ళు ఇబ్బంది పడక తప్పదు కదా. ఇలాంటి చర్యలు ఎటువైపు పెడతాయి, ఎంత దూరం. జగన్ టార్గెట్గా జగన్ని అరెస్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు. లేక ఐపీఎస్లు 3 ఐపీఎస్లు సస్పెండ్ చేస్తే మిగతా ఐపీఎస్లు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తారా? చంద్రబాబు సర్కారు 5 ఏళ్ళు ఉండాలి, అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతుంది. ఇంకా 4.5 సంవత్సరాలు ప్రైవేట్ పరిపాలన. మరి ఈ 4.5 ఏళ్ళు మిగతా ఐపీఎస్లు అంతా సహకరిస్తారా? ఇలా సస్పెండ్ చేసుకుంటూ పోతే ఎంతమంది సస్పెండ్ చేస్తారు? దీనిలో ఒక్కొక్క కోణం కూడా మనం చెప్పుకోవాలి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆనాటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీవీపీ వెంకటేశ్వరరావు అనే ఆయన కూడా సస్పెండ్ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు. చంద్రబాబుకి అన్ని ఇంటెలిజెన్స్ వింగ్కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ఏబీ వెంకటేశ్వరరావు చర్చించేవారు. అటువంటి వెంకటేశ్వరరావు పెగాసిస్ అనేటువంటి సాఫ్ట్వేర్ని ఏపీకి పట్టుకొచ్చారనేటువంటి ఆరోపణతో జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది. అంటే ఇది కూడా ఒక కారణంగా నాటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఏపీ వెంకటేశ్వరరావు జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది. కాబట్టి మేము కూడా జగన్ సర్కార్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామయ్యని ఏదో ఒక రీజన్లో సస్పెండ్ చేయాలని కక్షపూర్తిగా ప్రభుత్వం వేస్తున్నారు. ఇంకా ఐపీఎస్ల పేర్లు మా దగ్గర చాలా ఉన్నాయి అని చెప్పని లోకేష్ పదే చాలాసార్లు చెప్పుకున్నారు. ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా ఐపీఎస్లు చాలామంది సస్పెండ్ అవుతారు. ఎంతమంది సస్పెండ్ చేయనున్నారు? జత్వాని కేసు కాకుండా ఇతర కేసుల్లో ఎంతమంది ఐపీఎస్ని సస్పెండ్ చేస్తారు? జగన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? చూడాలి. చంద్రబాబు సర్కార్ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎంతమంది ఐపీఎస్ని సస్పెండ్ చేస్తుంది, ఈ జత్వాని కేసులో ఇంకెంతమంది అధికారులపై చర్యలు తీసుకోబోతుంది. చివరిగా సజ్జల రామకృష్ణారెడ్డిని, జగన్ని, నాటి హోంమంత్రి తానేటి అంతే వీరందరూ కూడా అరెస్ట్ చేస్తారా? చేస్తే రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? జగన్ చేసినటువంటి గతంలో జగన్ కూడా ఇటువంటి తప్పిదాలు చేయడం వల్లే ఇబ్బందులు ఎదుర్కొన్నారనేటువంటి ఆరోపణలు బలం చేకూరుస్తూ చంద్రబాబు కూడా ఏ తప్పిదాలు చేస్తారా? చంద్రబాబుకి ఇటువంటి సలహాలు ఇస్తున్నవారు. మరి కూటమి ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఉన్నటువంటి కారణాలు భవిష్యత్తులో జరగబోయేది చూద్దాం. ఏం జరగబోతుంది? చంద్రబాబు సర్కార్ ఇక్కడ తాగుతుందా? ఐపీఎస్ను కూడా అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తుందా? ఎటువంటి దుందుడుకు చర్యలు చేపడుతుందా? ఇది మాత్రం వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.